డిస్కస్ చేద్దాం. భరత్, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు నిజంగా కుల రాజకీయాలైనా లేక సమాజ అసమానతలపై దృష్టి సాధించడానికి? ఇప్పుడు రాహుల్ గాంధీకి అన్ఫార్చునేట్లీ ఏంటంటే దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి? కులాలు వారిగా హిందూ సమాజాన్ని చీల్చాలి. ఎందుకంటే మైనారిటీ ఓటు ఆయనకు వస్తుంది. మైనారిటీ ఓటు మొన్న పోలరైజ్ అయింది క్లియర్గా. ఒకసారి 2014లో చిత్తున ఓడిపోయాడు. 44 సీట్లుతో కాంగ్రెస్ పార్టీ చరిత్రలో అత్యంత తక్కువ స్థానాలు. 2019 పార్లమెంట్ ఎలక్షన్లో 52, మళ్ళా కూడా ప్రతిపక్ష హోదాలో లేదు. మూడోసారి రీజనల్ పార్టీస్ కాకుండా మైనారిటీస్ అంతా కూడా అవుట్ రైట్గా పోలరైజ్ అవ్వడం వల్ల 99 సీట్లు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. నరేంద్ర మోడీకి 240 సీట్లే. ఓకే, అయితే ఇప్పుడు 3 సార్లు ఫెయిల్ అయ్యాడు అధికారంలోకి రావడంలో. 4వసారి అధికారంలోకి రావడంలో ఇక మైనారిటీ ఓటు సరిపోదు, హిందూ మతాన్ని కులాల వారీగా విభజించాలని క్లియర్గా నిర్ణయం తీసుకున్నాడు. అది థర్డ్ టర్మ్లోనే ప్రయత్నం చేశాడు. క్యాస్ట్ సెన్సెస్ దేశవ్యాప్తంగా నిర్వహించాలి అని చెప్పి ఎన్నికలకు ముందే డిమాండ్ చేశాడు. ఒక విషయం ఇక్కడ, క్యాస్ట్ సెన్సెస్ 1931లో చివరిసారి జరిగింది బ్రిటిష్ వాళ్ళు. 1931 నుంచి ఇప్పటి వరకు క్యాస్ట్ సెన్సెస్ చేయకపోవడంలో ఎక్కువ కాలం రూల్ చేసింది ఎవరు? ఎక్కువ కాలం దేశానికి ప్రధానమంత్రిగా ఉండేవారు ఆయన ముత్తాత జవహర్లాల్ నెహ్రూ. 17 సంవత్సరాలు 1947 నుంచి 1964 వరకు ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి. బీసీలకు రిజర్వేషన్ ఇమ్మంటే జవహర్లాల్ నెహ్రూ కాకా కాలేకర్ కమిషన్ అప్పుడు ఇచ్చినప్పుడు ఏం లెటర్ రాశారంటే, సమాజాన్ని ఇట్లా వర్గాలుగా చీల్చకూడదని లెటర్ రాసిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ ఆయనలో 1951లో జనాభా లెక్కలు జరిగాయి, 1961లో జనాభా లెక్కలు జరిగాయి. మరి ఎందుకు ఆయన క్యాస్ట్ సెన్సెస్ చేయలేదు జవహర్లాల్ నెహ్రూ? 17 సంవత్సరాలు ప్రధానమంత్రి, దేశంలో ఇవాళకి కూడా 17 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి మరొకరు లేరు. ఆ తర్వాత రాహుల్ గాంధీ నాయనమ్మ ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఆమె కొన్నిసార్లు పనిచేశారు. 1967 to 1977 దాదాపు 10 సంవత్సరాలు అప్పుడు చేశారు. తర్వాత 80 నుంచి 84 ఆమె 14 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆమె టర్మ్లో 1971లో 1981లో జనాభా లెక్కలు జరిగాయి. అప్పుడు ఎందుకు క్యాస్ట్ సెన్సెస్ చేయలేదు? చేశారా? చేయలే కదా. బీసీల మీద ప్రేమ ఉంటే అప్పుడు ఎందుకు చేయలేదు? బీసీల కులాల వారి లెక్క పోని, అది వదిలేద్దాం. తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు క్యాస్ట్ సెన్సెస్ అన్నది రాలేదు. సరే, అది వేరే సంగతి. మండల్ కమిషన్ నివేదిక గురించి పార్లమెంట్లో రాజీవ్ గాంధీ ఏం మాట్లాడారో చాలామందికి తెలుసు. మండల్ కమిషన్ నివేదిక వచ్చినప్పుడు రాజీవ్ గాంధీ ఏం సపోర్ట్ చేయలేదు. విపి సింగ్ హయాంలో మండల్ కమిషన్ నివేదిక ఓబీసీలకు రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదు. రాజీవ్ గాంధీ ఇవ్వలేదు, ఇందిరాగాంధీ ఇవ్వలేదు, జవహర్లాల్ నెహ్రూ ఇవ్వలేదు. ఓబీసీలకు రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ ఇతర వ్యక్తి విపి సింగ్. మండల్ కమిషన్ నివేదిక అంతకుముందే వచ్చింది, మరి వీళ్ళెవరు ఇవ్వలేదే. మరి ఓబీసీల విషయంలో ఎవరు తప్పు చేసినట్టు? తర్వాత మన్మోహన్ సింగ్ హయాంలో 2011లో జనాభా లెక్కలు జరిగాయి. అప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగా ఉన్న అజయ్ మాకెన్ లేఖ రాసి, అజయ్ మాకెన్ అప్పుడు ఈ క్యాస్ట్ సెన్సస్ జరగాలంటే అజయ్ మాకెన్ లేఖ రాసి 100 మంది ఎంపీల సంతకాలు సేకరించి అడ్డుకున్నాడు. అప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు చేయలేదు క్యాస్ట్ సెన్సస్? ఇప్పుడు అధికారం పోగానే క్యాస్ట్ సెన్సస్ గుర్తుకొచ్చింది. సరే, నరేంద్ర మోడీ వాళ్ళు చేస్తున్నారు.